ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన మధ్య ఉన్నారు కాబట్టి మన జిల్లాకు కావాల్సినటువంటి కొన్ని సదుపాయాల గురించి వారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతా ఉంది. అందరినీ వాచల సుజల స్రవంతి కార్యక్రమం సంబంధించిన కాలువల్ని గుంతకల్లు మరియు తాడిపత్రి సిగనమల ప్రాంతాలు కూడా విస్తరించి ఆ ప్రాంతాలు కూడా నీటి సదుపాయం కల్పించాల్సిందిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా గండికోట రిజర్వాయర్ నుంచి అప్లిఫ్ట్మెంట్ చేసుకుంటే మన ఎల్లనూరు పుట్లూరు మండలాలతో పాటు 35,000 ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా 1,00,000 మంది పైగా తాగునీరు లభిస్తుందని తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య గుర్తుపెట్టాను సార్. డయాలసిస్ సెంటర్స్ మనకి లేకపోవడం వల్ల అందరూ అనంతపురం రావాలా, అక్కడి నుంచి పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కిడ్నీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి తాడిపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్, అదేవిధంగా గుంతకల్లో డయాలసిస్ సెంటర్ కూడా మీరు ఏర్పాటు చేస్తుందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ నిత్యం ఎంతో ఇబ్బందులు పడినటువంటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితులలో చిన్న చిన్న నీటి బొట్టు కూడా ఒడిసి పట్టుకుని పంటలు పండిస్తున్నటువంటి జిల్లా వాసులకు ఒక తీరని నష్టం జరిగింది సార్. ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ తీవ్రమైన వర్షము వచ్చేది ఒక ఇబ్బంది పడే పరిస్థితులలో పంట నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్ళ ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలకి వడ్డీ మాఫీ మీరు ప్రకటించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. అదేవిధంగా సార్ ఇక్కడ అరటి పంటను విపరీతంగా మనం విదేశాలకు పంపిస్తున్నాం కాబట్టి తాడిపత్రి ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే కోసం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదే